బాగా వర్కౌట్ అయినాయి, ఇంకా బాగా ఏహో ఇది చాలా వర్కౌట్ అయింది అనుకొని అవి జాగ్రత్తగా చేస్తాము. ఎక్కడైనా తప్పు చేస్తుంటే అది ఎగ్జిక్యూషన్లో కావచ్చు, కథపరంగా కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం టోటాలిటీలో కావచ్చు అన్నమాట. అవి గుర్తుపెట్టుకొని మళ్ళీ అవి రిపీట్ కాకుండా జాగ్రత్తగా తీసుకుంటాను. అండ్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఐ రైట్ ఇట్ డౌన్ అండ్ సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ బేసికల్లీ ఐ హ్యావ్ ఎ బ్లాక్ బుక్ అన్నమాట. రాజీవ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో సూపర్ బ్లాక్ బుక్ ఉన్నారండి ఒకటి. దట్ ఈ గేవ్ అండ్ ఐ హ్యావ్ దట్ బ్లాక్ బుక్ యాక్చువల్లీ వేర్ ఐ రైట్ సమ్ ఆఫ్ దీస్ గమ్యం. లేదండి, కంచె ఎప్పుడు ఉంటాయి, కంచె షూటింగ్ అప్పుడు ఆయన సో అప్పుడు నుంచి ఏదన్నా ఉంటే కనుక ఐ జస్ట్ రైట్ ఇట్. సో సమ్ గుడ్ పాయింట్స్ ఆల్సో, ఏదో ఒక క్యారెక్టర్కి అది చాలా ట్రైట్ వర్కౌట్ అయింది, అది మనం ఊహించలేదన్నమాట. సో దెన్ దిస్ ట్రైట్స్ ఆర్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ అని వచ్చిన రౌండ్ వేసుకుంటామని. సో ఎప్పుడైనా వెన్ ఎవర్ యువర్ రైటింగ్ ఏదైనా ఖాళీగా ఉంటే దట్ బుక్ విల్ బి ఆన్ ఆఫీస్ టేబుల్ మీద ఉంటుంది. చాలా మంది తెలుసు, మా అసోసియేట్స్ కూడా అన్నమాట. దే ఆర్ వెరీ ఫ్రీ టు గో ఆన్ ఇట్. అండ్ వాళ్ళు అట్లా చేస్తే కనుక వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒక చోట ఎక్కడో చోట ఉన్నప్పుడు మంచి బ్రామ్స్ యూజ్ చేస్తే భలే వచ్చిందండి. సార్ ఎవరు కిరవన్ గారు ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ అని మొత్తాన్ని ఆయన ఒక చిన్నగా ఇట్లా అందంగా తిప్పారు. అది ఒక లెర్నింగ్ అన్నమాట. వచ్చి ఇలా జరిగిందని ఎప్పుడన్నా ఆగిపోతే ఈ బుక్ లో చూస్తే మనకు తెలుస్తుంది.